సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 966365 వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ఎక్కడ చూసినా నెల్లూరు సిటీలో అయితే నారాయణ గారి పేరు వినపడతా ఉంది. సో ఇక్కడ చూస్తే రాజశేఖర్ గారు కార్పొరేటర్ గారు అయితే ఉన్నారు. ఇక్కడ ప్రజల స్పందన ఏ విధంగా ఉంది అనేది సార్ అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. ఎట్లా ఉంది సార్ ఇక్కడ ప్రజల స్పందన? ఎట్లా ఈరోజు ప్రతి ఇంటికి వెళ్తా ఉన్నాం. మేమందరూ ప్రతి ఇంటికి గడప గడప తొక్కేటప్పుడు ఈరోజు నారాయణ సార్ గారికి బ్రహ్మద్రం పడుతూ ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మీరేం అడగబడలేదు, మేము వేసేది నారాయణ సార్కే అని చెప్పి ప్రతి ఇంట్లో కూడా ప్రతి కుటుంబం కూడా చెప్తా ఉంది. ఓకే ఓకే సార్, ఏంటంటే ఈ 4 ఏళ్లలో అభివృద్ధి నిజంగా జరగలేదా అండి? అంటే వీళ్ళు వైసీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు మేము చాలా వరకు అభివృద్ధి చేసామని. వైసీపీలో ఉన్న ఈరోజు చూడండి ఎట్లా ఉంది అభివృద్ధి అని చూపిస్తారండి. మొత్తానికి లైవ్లో జరిగిన పనిని చూపిస్తూ ఉన్నారండి మీరు. ఇది ఏది సార్, డివిజన్ ఏది సార్? ఇది 9th డివిజన్. నేను దాదాపు 2019 కార్పొరేటర్ 22లో కార్పొరేటర్ పనిచేసా. ఇది అభివృద్ధి అంటే చూసారా ఏ విధంగా ఉందో. ఈ రోజు రాబోయే రోజుల్లో దాదాపు నారాయణ సార్ ఇంతకుముందు గతంలో 90% పనులు పూర్తి చేశాడు. ఈ రోజు చూడండి ఎలా డ్రైనేజీ పనులు అయితే 90% అయ్యాయి సార్. అంటే ఇప్పుడు మళ్ళీ నారాయణ గారు ఇక్కడ గెలిచి రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తే మరి మిగిలిన పనులు పూర్తి అయ్యాయి నమ్మకం ఉందండి? ఖచ్చితంగా ఉందండి. దాదాపు ఇంతకుముందు ఆయన చేసి 90% వరకు ఈ రోడ్లు కానీ అండర్ గ్రౌండ్ ఆయన పూర్తి చేసి స్లమ్ ఏరియా ఉంది, దాదాపు చాలా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా నారా చంద్రబాబుని గెలిపిస్తే, నారాయణ సార్ని గారు ఓటేసి గెలిపించుకుంటే ఇవన్నీ కూడా మిగతా 10% ఏదైతే పూర్తిగా పనులు కూడా నెరవేరుస్తాడని తెలియజేస్తా ఉన్నాం. ప్రజలు ఏం చెప్తా ఉన్నారు సార్? ప్రధానంగా చెప్పే సమస్యలు ఏం చెప్తా ఉన్నారు? మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు ఏం చెప్తా ఉన్నారు? వాళ్ళు అడిగేది అంటే ఎక్కువ దోమలు ఇబ్బందిగా ఉంది, ఇవన్నీ కూడా సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. చాలామంది పెన్షన్స్ ఇవన్నీ కూడా సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ కూడా దోమలు అంటే ఈ మురికి నీరు చేరిన దానివల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది. అదే నారాయణ సార్ గారు వచ్చిన తర్వాత ఈరోజు ఇవన్నీ కూడా యూజీడీ లైన్ 10% ఏదైతే పూర్తి చేస్తారో నమ్మకంతో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పార్కరీలు అయితే రైన్స్ అయితే అన్నీ కూడా పూర్తి చేస్తారని నమ్మకం అయితే ప్రజలకు ఉంది. అదేవిధంగా ప్రజలందరూ కూడా నారాయణ సార్కే ఓటేయాలని మీరు రాబోలేదు, మేము అందరం కూడా నారాయణ సార్కి గెలిపించుకుంటాం చేస్తామని వాళ్ళు. ఎంత మెజారిటీతో నారాయణ గారు గెలిచే విధంగా ఉన్నారండి? మీరు అంత ఊరు వాడ చూస్తూ ఉన్నారు కదా, ప్రజల స్పందన చూస్తూ ఉన్నారు. సో ఎంత మెజారిటీతో గెలిచే విధంగా ఉన్నారు? మాకు తెలిసి మెజారిటీ అనేది లెక్క పెట్టుకోవాలి, చెప్పలేము. అది కూడా మెజారిటీ అనేది చెప్పలేము, లెక్క పెట్టుకోవాల్సిందే. సార్ గతంలో చూస్తే స్వల్ప తేడాతో, అంటే 1800 ఓట్ల తేడాతో అయితే ఓడిపోయారు. సో ఏంటంటే గతంలోకి ఇప్పటికీ అంత మార్పు రావడానికి ఇప్పుడు ప్రజల్ని ఎవరిని కదిలించినా కూడా అభివృద్ధి అంటే నారాయణ గారు అంటే అభివృద్ధి అంటూ ఉన్నారు. ఈ 4 ఏళ్ళ 5 ఏళ్లలో ఎందుకు ఇంత మార్పు వచ్చింది? ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారండి, అంతేగాని అదేం లేదు ఇంకా. అంతే. ఈసారి టీడీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఇక్కడ వచ్చేసేసి టీడీపీ నారాయణ గారు గెలిచారంటే మళ్ళీ ఆయనకు మంత్రి పదవి వచ్చే విధంగా ఉందా అండి? వస్తే ఏ శాఖలో ఉన్నారు? ఖచ్చితంగా ఉంటాడు. అదే మున్సిపల్ శాఖ మంత్రిగానే వస్తే మిగతాయి కూడా నెల్లూరు సిటీ మొత్తం కూడా అభివృద్ధి అంటే నారాయణ అభివృద్ధి అని చేసి చూపిస్తాడు నమ్మకం అందరికి కూడా ఉంది. ఇంకా ఏ పనులు పెండింగ్లో ఉన్నాయి సార్? అంటే నెల్లూరు ఇది స్పందన చూస్తూ ఉంటే ఒక రేంజ్లో అయితే ఉంది. ఇంకా ఏ అభివృద్ధి జరుగుతుంది, ఏ అభివృద్ధి జరగాలని ఆశిస్తూ ఉన్నారు సార్? అంటే మీరు ఒకవేళ అధికారంలోకి వస్తే మేము ఈ పనులు చేస్తామని ఏం చెప్తారండి? గతంలో నారాయణ సార్ పార్కులు కానీ యూజీడీ వర్కులు కానీ చాలా చేశాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దాని గురించి పట్టించుకున్న నాదుడు లేడు, ఎవడు లేడు. అందుకని ఈరోజు మేము గతంలో కార్పొరేటర్గా పనిచేస్తాం. ఈరోజు నారాయణ సార్ మీద నమ్మకంతో ఈరోజు నెల్లూరు సిటీని డెవలప్ చేస్తున్న నమ్మకంతో మేమందరం కూడా కార్యకర్తలందరం కూడా వైసీపీ నుంచి చేరడం జరిగింది. ఆయన మీద నమ్మకం అయితే ప్రతి ఒక్కరికి కూడా ఉంది. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ అండి. ఇది మొత్తం మీద ఇక్కడ చూస్తే ప్రజల్లో స్పందన అయితే మంచి స్పందన వస్తూ ఉంది. మెజార్టీ అనేది ఇప్పుడు మాటల్లో చెప్పలేము, అది వచ్చిన తర్వాతే చూడాలి. విజయం అనేది ఎప్పుడో ఫిక్స్ అయిపోయింది. మెజార్టీ కోసం అయితే చూస్తూ ఉన్నాం అంటున్నారు. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఎంత మెజార్టీతో గెలుస్తారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.